కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఒక 3 ఐపీఓస్ గురించి చూస్తున్నాము. అది వచ్చేసి మనకి 30th ఆగస్ట్ అనేది క్లోజ్ అవడం ఇక్కడ చూస్తాము. సో మనం వచ్చేసి ఇక్కడ 30th ఆగస్ట్ అనేది మనం క్లోజ్ అవడం అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి మేజర్గా వచ్చేసి పారామాట్రిక్స్ టెక్నాలజీస్, ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ అండి. సో వీటితో పాటు ఇంకో 2 ఐపీఓస్ అనేవి మనకి రేపు ఓపెన్ అవుతున్నాయి. అవి ఏంటంటే మనకి ఏరాన్ కాంపోజిట్ ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ అండ్ ఈసీఓఎస్ ఇండియా మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ లిమిటెడ్. ఓకే, ఇది వచ్చేసి ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓకి ఇస్తుంది 14,696 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద కావాల్సింది. సో ఈ ఏరాన్ కాంపోజిట్ అండ్ మోర్ ఓవర్ ఇంకోటి వచ్చేసి మనకి ఆల్రెడీ ఓపెన్ అయింది పారామాట్రిక్స్ టెక్నాలజీస్. సో ఈ మూడిట్లో మనం ఏది అప్లై చేస్తే మనకి లిస్టింగ్ ఏం వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఈ పారామాట్రిక్స్ టెక్నాలజీస్ ఏందనేది ఒకసారి మన కంపెనీ గురించి కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం. సో దీనికి వచ్చేసి మనకి వచ్చేసి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీ అండి. ఇది వచ్చేసి 1200 షేర్స్ 1,32,000 అయితే అమౌంట్ అయితే కావాలి. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి జస్ట్ నాట్ ఈవెన్ 1% కూడా సబ్స్క్రిప్షన్ అయితే అవ్వలేదు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ 1% సబ్స్క్రిప్షన్ కూడా అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సర్వింగ్ క్లయింట్స్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ బిఎఫ్ఎస్ఐ, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, స్పోర్ట్స్, ఫార్మాస్యూటికల్ అండ్ లాజిస్టిక్స్, ఐటీ సెక్టర్ కింద మనం ఇది చూస్తున్నాము. ఓకే, ఐటీ సెక్టర్ కింద పారామాట్రిక్స్ టెక్నాలజీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏరాన్ కాంపోజిట్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అన్నట్లుగా చూస్తున్నాము. సో 1,21,000 అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు, రేపు ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మేజర్గా ఫైబర్ గ్లాస్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ ప్రొడక్ట్స్తో ఇది వచ్చేసి మార్కెట్లోకి వస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇంకోటి మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద ఒకటి వస్తుంది. ఇది వచ్చేసి ఈకాస్ ఇండియా మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ. ఇది వచ్చేసి ఈ కామర్స్ యాప్ బేస్డ్ అగ్రిగేటర్ అన్నట్లుగా ఇస్తున్నాము. ఇది వచ్చేసి స్మాల్ క్యాప్ కంపెనీ. దీనికి వచ్చేసి మనకు వచ్చేసి నియర్ అబౌట్ 13,992 అది వచ్చి లోవర్ ప్రైస్ బ్యాండ్ అండి. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 14,500 దాకా ఉంటుంది. మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే మనకి ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ కార్ రెంటల్స్, ఎంప్లాయీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, సో దీస్ సర్వీసెస్ టు కార్పొరేట్ కస్టమర్స్ ఇంక్లూడింగ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇండియా ఫర్ మోర్ దాన్ 25 years నుంచి చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో సిసిఆర్ ఈటీఎస్ టు 42 ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అండ్ 60 బిఎస్ఈ 500 కంపెనీస్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి డ్రివెన్ మొబిలిటీ ప్రొవైడర్. ఓకే, ఇది ఒక మొబిలిటీ ప్రొవైడర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, దీని యొక్క ఫైనాన్షియల్ చూసి మనం క్లోజ్ చేద్దామండి. ఇది మొబిలిటీ సర్వీసెస్ చూద్దాం. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే అమౌంట్ ఇన్ సిఆర్ ఫైనాన్షియల్ చూస్తున్నాం. 2022లో 151 సిఆర్ రెవెన్యూ ఉంటే 138 సిఆర్ వచ్చేసి మనకి ఎక్స్పెన్స్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 9.87 ఉంది. 2023లో చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగా పెరిగిందండి. రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్స్ పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మనకి నియర్ అబౌట్ 4 times పెరిగింది. 2024లో చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 50% పెరిగింది. ఈవెన్ రెవెన్యూలో కూడా మనకి 20-30% ఇంక్రిమెంట్ ఉంది. ఎక్స్పెన్స్లో కూడా మనకు కొంత ఇంక్రిమెంట్ ఉంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇంక్రిమెంటల్ బిజినెస్ అయితే మనకు బాగా కనిపిస్తుంది. ఈవెన్ ఎసెట్స్ కూడా బాగా పెరిగినాయి. ఎసెట్స్ కూడా మనకి ఓవరాల్గా సో 22 నుంచి 24కి ఎసెట్స్ కూడా బాగా పెరిగినాయి. సో ఎవరైతే 15,000 లోపల ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఐపీఓస్ ఇది కూడా మీరు అప్లై చేయండి. సో ఇదైతే అప్లై చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇది ఏరాన్ కాంపోజిట్ వచ్చేసి ఇది ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ అన్నట్లుగా చూస్తున్నాము. సో 2021లో వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2.55 సిఆర్ ఉంది. రెవెన్యూ 79 సిఆర్ ఉంటే ఎక్స్పెన్స్ 75.41 సిఆర్ ఉంది. 2022లో చూసినట్లయితే మనకి స్లైట్ ఇంక్రిమెంట్ ఉందండి, ఒక 20% ఎక్స్పెన్స్లో కానీ రెవెన్యూలో కానీ. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో వచ్చేసి నియర్ అబౌట్ 30% దాకా ఉంది. 2023 చూసినట్లయితే మనము 80% రెవెన్యూలో ఇంక్రిమెంట్ ఉంటే ఎక్స్పెన్స్లో 70% ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్ ఉందండి. సో 2024లో చూసినట్లయితే సో ఓవరాల్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే బాగుంది. ఈవెన్ ఎసెట్స్ కూడా మనకి ఇంక్రిమెంటల్ ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది ఎసెట్స్ కూడా. సో కొంత పాజిటివ్ ఫైనాన్షియల్ మనకి వచ్చేసి రిపోర్ట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంకోటి వచ్చేసి పారామాట్రిక్స్ టెక్నాలజీస్. ఇది వచ్చేసి ఐటీ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. సో 2021లో వచ్చేసి మనం 4.71 సిఆర్ ఉంటే 2022లో 6.79 సిఆర్, 2024లో 7.08 సిఆర్. 2024లో మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్ పెరిగినా కాకపోతే మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తగ్గిందండి. సో దీన్ని వచ్చేసి మనం అవాయిడ్ చేద్దాం. సో దీన్ని వచ్చేసి మనము అవాయిడ్ చేద్దాము. ప్రైమాక్స్ టెక్నాలజీస్ అనేది మనం అవాయిడ్ చేద్దాము. ఇది ఏరాన్ కాంపోజిట్ అండ్ ఈసీఓఎస్ మొబిలిటీ ఈ రెండింటిలో ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం. గ్రే మార్కెట్ ప్రీమియం. ఓకే, ఇది ఈసీఓఎస్ మొబిలిటీ చూడండి, ఇది వచ్చేసి 45% ఉంది. సో మనం అప్లై చేయమన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏరాన్ కాంపోజిట్. ఇది కూడా వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ. దీనికైతే ఏమి ఇవ్వలేదండి. సో మీరు ఏదైతే మనకి అప్లై చేయాలనుకుంటున్నారో
ఇది ఈవెన్ ఎరాన్ కాంపోజిట్ కూడా మనకి ఇది ఫైనాన్షియల్ రిపోర్ట్ చాలా బాగుంది. అసెట్స్ కూడా మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. సో ఎస్ఎంఈ ఐపీఓ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎరాన్ అప్లై చేసుకోండి. అండ్ ఇదైతే కంపల్సరీ మీరు అయితే అప్లై చేయండి. ఈసీఓఎస్ మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. కుబేరా ఛానల్.